వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజైతే జస్ట్ బయటికి వెళ్ళి తిరుగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ ఒక మంచి ఏరియా ఉంది నాకు దగ్గరలోనే, 500 మీటర్స్, ఒక 5 to 7 minutes వాక్. సో ఆ వాక్ చేసుకుని వెళ్ళి ఆ ఏరియాలో కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది ఒక జస్ట్ ర్యాండమ్ వీడియో, ర్యాండమ్ వ్లాగ్. సో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఏరియా అయితే చాలా బాగుంటుంది. అది రోమ్ఫోర్డ్ ఏరియా పేరు. సో వెళ్ళైతే చూద్దాం రండి, లెట్స్ గో. సో గాయ్స్, ఈ నైబర్హుడ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఇక్కడ ప్లేసెస్ ఇవన్నీ చాలా నచ్చినాయి. కొద్దిగా కామ్ ఏరియా. అంటే ఇప్పుడు మేమైతే హై స్ట్రీట్కి వెళ్తున్నాం కాబట్టి లైక్ మెయిన్ రోడ్డుకి. సో ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉంది, కానీ ఏదైనా ఒక్క వీధిలోకి ఇలా తిరిగా ఉంటే ఇంక వెహికల్స్ ఏముండవు, చాలా ఖాళీగా, చాలా సైలెంట్గా ఉంటుంది. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్, ఆ తర్వాత వాకింగ్ ఫెసిలిటీ. లైక్ ఎలా అంటే మనకు చూసారు కదా, లైక్ ఫుట్పాత్ మీద నడుస్తున్నాం. ఇక్కడ ఇంకా రోడ్డు మీద దిగడానికి అంటూ ఏముండదు. అండ్ మధ్యలో అయితే లైక్ రోడ్డు క్రాస్ చేయడానికి ఎక్కడికక్కడ లైక్ ఎల్లో లైట్స్ ఉంటాయి, చూపిస్తాను. లేదంటే ఇలా ఈ వైట్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఉంటాయి మనకి. ఇక్కడ రోడ్డు మీద రాస్తాడు. లుక్ రైట్. సో అలా ఉంటాయి, లుక్ లెఫ్ట్, లుక్ రైట్ అని చెప్పి. సో మనం వాటి మధ్యలోని క్రాస్ చేయాలి. క్లైమేట్ అయితే మటుకి వింటర్లో ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది, చలి ఇవన్నీ. కానీ పొల్యూషన్ ఏమీ లేకుండా చాలా బాగుంటుంది. లైక్ హోప్, ఫింగర్స్ క్రాస్, సమ్మర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ సూన్ స్నో ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ప్రజెంట్ అయితే ఫోర్కాస్ట్లో ఉన్నాయి. చూడాలి. స్నో 9th అంటున్నారు, పడుతుందో లేదో. చలి అయితే ఇంతకు ముందు మీద చాలా పెరిగిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనమైతే అక్కడ రోమ్ఫోర్డ్ వెళ్ళి అక్కడ ప్లేస్ని చూపిస్తాం మీకు. ఇక్కడ రోడ్ క్రాసింగ్ చూపిస్తాను, చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2 lanes ఉన్నాయంటే లేన్కి మధ్యలో ఆగవలసి వస్తుంది. ఆగిన ప్రతిసారి లైక్ మనం ఇక్కడ ఈ మిషన్ ఉంది కదా, ఇక్కడ బటన్ ఉంటుంది, ఇది నొక్కితే వెయిట్ అని వచ్చింది, చూసారా? సో అక్కడ రెడ్ నుంచి గ్రీన్ వస్తుంది. సో అవతల పక్క వాళ్ళకి ఆరెంజ్ టు రెడ్కి వెళ్తుంది, ఆగిపోతారు. ఇక్కడ కొంతమంది రోడ్డు కూడా క్రాస్ చేస్తూ ఉంటారు, కొంతమంది అలా నొక్కుతారు. అక్కడ అతను నొక్కాడు, సో వెయిట్ వచ్చింది. సో రెడ్ సిగ్నల్ ఉన్నా మన వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, చూసారా? ఎందుకంటే అక్కడ పక్కకి వెళ్ళడానికి ఉంది, కానీ ఇక్కడ ఉన్న స్పీడ్లో మన రోడ్డు క్రాస్ చేయడం అయితే డేంజర్. ఆగండి. సో ఇలా పక్కన ఈ కర్వ్స్ ఉంటాయి కదా, ఇందులో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ సిగ్నల్ అయితే అలాగ పడిపోయింది. సో ఇక్కడ లైక్ టూ మచ్ స్ట్రిక్ట్ అంటారు, కానీ క్రాసింగ్ అన్నీ కామన్గా చేస్తారు. బట్ ఇలా రోడ్స్ బిట్వీన్లో చేయరు, ఎక్కడైతే క్రాసింగ్ ఉంటుందో అక్కడే చేస్తారు. పోలీస్ కార్ అది, ఇక్కడ పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ పోలీస్ వెహికల్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఎలా అంటే లైక్ మామూలు కార్స్ అయితే నాయిస్ చేస్తాయి, కానీ లైక్ సైరన్ వేసుకుని వెళ్తారు. కానీ అందులోనే బ్లాక్ పోలీస్ కార్స్ ఉంటాయి, వాళ్ళైతే ఎవరి గురించి ఆగరు, అని చెప్పి మామూలు స్పీడ్లో వెళ్ళరు. మళ్ళీ వాళ్ళ కార్లు ఏమో లైక్ వోల్వో
కొద్దిగా హై సీసీ వెహికల్స్ ఉంటాయి. సో మనం అయితే రోమ్ఫోర్ట్ స్టేషన్ దగ్గరికి వస్తాం. ఇది స్టార్టింగ్ వైపు చూడండి. ఇది హెయిర్ కట్ షాప్. లైక్ ఇక్కడ 20 నుంచి 25 పౌండ్స్ ఉంటుంది హెయిర్ కట్. చూసారా హైవే మీద లైక్ ఇంతలా ఉంది కదా ట్రాఫిక్, బట్ వీధిలో చూస్తే ఎంత ఖాళీగా ఉందో. ఈ పైన ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్లాట్స్. ఇక్కడ ఫ్లాట్ వచ్చేసి మినిమమ్ లైక్ 1,50,000 ఉంటుంది. అంటే అది స్టూడియో ఫ్లాట్, సింగిల్ రూమ్ ఉండి అందులోనే కిచెను బాత్రూమ్ ఉంటుంది. గ్రాసరీస్, చైనీస్ ఫుడ్. ఇక్కడైతే బ్లాక్స్ చాలా గట్టిగా ఉంటారు, హెయిర్స్ అన్నీ చేయించుకుంటా. వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ సెలూన్ బ్యూటీకి మీద పెడతారు. అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ జ్యువెలరీస్, కెఫేస్, ఇది వచ్చేసి మన లాస్ట్ వీడియోలో టెస్కో అని చెప్పి గ్రాసరీస్ ఇచ్చా కదా, అలాగే ఇది ఒక బ్రాండ్ లిడిల్ అని చెప్పి. అండ్ వెనకాల జిమ్ గ్రూప్ అని చెప్పి ఉంది. అండ్ మొబైల్ ఫోన్స్, కవర్స్ అండ్ స్క్రీన్ గార్డ్స్. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. అక్కడ చూసారా బిర్యానీ స్టాప్ అని చెప్పి ఒకటి ఉంది, లైక్ ఇండియన్స్ది. రోమ్ఫోర్డ్లో అయితే ఉన్నాం ఇప్పుడు మనం. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ ఈ రైట్లో ఉన్నది పబ్. వీకెండ్స్లో అయితే మంచి వైబ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ పైన ఉన్నది ట్రాక్ రోమ్ఫోర్ట్ స్టేషన్. ఇది వచ్చేసి ఇంకో పబ్. అండ్ ఇక్కడ బెట్టింగ్ ఉంటాయి అండ్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ బెట్టింగ్కి అయితే షాప్స్ ఉంటాయి సపరేట్గా. మీరు డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి బెట్టింగ్ అయితే ఆడొచ్చు, లీగల్. మళ్ళీ ఇక్కడ ఏటీఎమ్స్ చూసారు కదా, ఈ ఏటీఎమ్స్ బయటే ఉంటాయి. దీనికంటూ స్పెషల్గా మన ఇండియాలో రూమ్స్ ఉండవు. అండ్ ఇది వచ్చేసి బార్క్లెస్ బ్యాంక్. సో వెనకాల ఉన్న ప్రైమ్ మార్క్ చూసారు కదా, ఆ ప్రైమ్ మార్క్ వచ్చేసి లైక్ ఇండియాలో జూడియో ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఆ జూడియోలోని లైక్ అందరూ సేమ్ అదే డ్రెస్ ఎలా వేసుకుంటారు ఇండియాలో, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఏజియో అలా ఎలాంటి డ్రెస్సులు ఉంటాయో సేమ్ అందరికీ, అలా ప్రైమ్ మార్క్లో బట్టలన్నీ అలా ఉంటాయి. నేను అది కూడా ఒక వీడియో చేస్తాను, ప్రైమ్ మార్క్లోని క్లోతింగ్ ప్రైసెస్ ఎలా ఉంటాయని. సో చాలామంది అందులోనే కొంటారు. సో ఇక్కడైతే మ్యూజిక్ వస్తుంది, సో అందుకని నేను ఎక్కువసేపు రికార్డ్ చేయలేను. సో ఇంకా ఎక్కడికి వెళ్దాం, లెట్స్ గో. చూసారు కదా గైస్, ఇక్కడ ఎన్ని బెట్టింగ్ షాప్స్ ఉన్నాయో. ఇక్కడ గేమ్స్ అని చెప్పి లాటరీ గేమ్స్ అలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకా బార్బర్ షాప్స్, అలాగే నెట్ వెస్ట్ అని చెప్పి ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బేకరీ, ఇది ఒక బ్యాంక్ లాయిడ్స్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఉండాలి, బట్ ఆ మార్కెట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. చూసారా వీళ్ళు ఫ్రీ బెట్ 10 పౌండ్స్ ఫ్రీ ఇస్తారంట. ఇది ఒక బెట్టింగ్. ఇలా లోపలికి రప్పించి మన దగ్గర మిగిలిన డబ్బులన్నీ నొక్కేస్తారు. ఇదొకటి స్పోర్ట్స్ డైరెక్ట్ అని చెప్పి, ఇందులో స్పోర్ట్స్ లైక్ ఫిట్నెస్ వేర్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ ఒక ఫేమస్ స్పోర్ట్స్ స్టఫ్ అన్నీ ఇందులో దొరుకుతాయి స్పోర్ట్స్ డైరెక్ట్లో. అంటే ఇక్కడ చూసారా వెజిటేబుల్స్ అన్నీ. వంకాయలు చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో. అండ్ కొబ్బరికాయలు కూడా దొరుకుతున్నాయి.
మనకు బయట షాప్స్కి ఇక్కడికే చూస్తే ఇది క్యాబేజ్ 2 pounds, కాలీఫ్లవర్ వచ్చేసి 1.5 pound, ఈ పుదీనా వచ్చేసి 2 కట్టలు 1.5 pounds అంటే 150 రూపీస్. స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, ఇంకా కొత్తిమీర 2 కట్టలు 150. ఇలా దొరకడం కూడా ఎక్కువ ఇక్కడ. కాకరకాయ, బీరకాయలు, ఈ బాస్కెట్లో ఏదన్నా సరే 1 pound. అండ్ డిఫరెంట్ వంకాయలు, బీట్రూట్, ములక్కాళ్ళు, ఇక్కడ ములక్కాళ్ళు కూడా దొరుకుతున్నాయి. అండ్ కలబుంద, గ్రేప్స్ వచ్చేసి 1.50 pound, దానిమ్మ, అరటిపళ్ళు, ఇవన్నీ 1 pound. ఈ బాస్కెట్లో ఉన్నాయన్నీ. నాట్ బ్యాడ్, బాగానే ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ. శనగలు, యాపిల్స్ 1 pound. సో వెజిటేబుల్స్ అయితే లోకల్ మార్కెట్లో ఇలా తక్కువ దొరుకుతాయి. చూసారు కదా, చాలా స్టోర్లు ఉన్నాయి. సో 1 poundకి అవుతుంది, పర్లేదు వెజిటేబుల్స్ కూడా. అండ్ ఇక్కడ చూసారా ఫర్నిచర్ షాప్. హోమ్ స్టోర్. ఫర్నిచర్ ఇవన్నీ అయితే చాలా రేట్ ఎక్కువ. టమాటా, నిమ్మకాయ చూసారా ఇక్కడ ఎంత పెద్ద ఉందో. ఇక్కడ లైము, లెమన్ అని డిఫరెన్స్ ఉంటాయి. కేజీ బెండకాయ 600, 5.99 pounds. స్పినాచ్ 2 pounds, 2 కట్టలు 1.5 pounds. పైనాపిల్ ఇవి 2 150, పర్లేదు. అండ్ గ్రేప్స్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో. సో గాయ్స్, ఇది రోమ్ ఫుడ్ మార్కెట్ అయితే. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వీడియో క్వాలిటీ కూడా పెరిగింది కదా. అండ్ నెక్స్ట్ నుంచి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డ్రోన్ షాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎంజాయ్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.